ఎగ్జాక్ట్ కమర్షియల్ అంటే ఏంటి? ప్రేక్షకులు ఆదరించడం. మనకి ఇష్టమైన అంశం అందులో ఉండాలి. యాక్చువల్ కమర్షియల్ అంటే ఏదైతే ఒక ఏడుపు, ఒక ఎమోషన్, హార్ట్ టచింగ్, రసానుభూతి పొందడం అనేది కమర్షియల్ పాయింట్. అవును. కొందరికి 100 మందిని కొడితే వాళ్ళకి రసానుభూతి ఉంటుంది, అవును. వాళ్ళ గాల్లో ఎగిరిపోతుంటాయి. కొందరికి హీరో హీరోయిన్ పాటలు పాడుకుంటే చూడాలంటారు. డిఫరెంట్ సెటప్లో కథ జరుగుతుంటే కొందరు రియలిస్టిక్ పర్ఫార్మెన్స్లు చేసి చిన్న తృప్తి, అరే మంచి సినిమా చూసాం. మనం ఇప్పుడు అంటుంటాం, మలయాళంలో ఏం సినిమాలు తీశారు, పలానా సినిమా చూసారా, అటువంటి తెలుగులో తీయడానికి ప్రయత్నం చేసాం. సో అది రసానుభూతే కమర్షియల్ పాయింట్. ఓకే. ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే తీసిన అన్ని సినిమాలు ఆడాలి. అవును. అందులో ఎన్నో 5, 6 ఆడుతున్నాయి అంటే 5, 6 కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి మాది 6వ సినిమా అవ్వద్దు అనేది నేను అదే సార్, మీరు కరెక్ట్, రసానుభూతి అనేది కరెక్టే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే పోస్టర్ పడినప్పుడు ఇప్పుడు మీరేమంటున్నారంటే, ఇప్పుడు ఈ పోస్టర్లో బ్రహ్మాజీ సపోజ్ ఉన్నాడు, పక్కన రావు రమేష్ గారు, ఈ పక్కన మురళీ శర్మ గారు, పక్కన వెన్నెల కిషోరు, ఈ పక్కన నదియా గారు, అవును, ఇలా ప్యాడింగ్ కనబడితే సినిమా రిచ్ అని మీ ఫీలింగ్. అదే వాట్ టికెట్ తగాలి అనుకుంటే టికెట్ తగాల. ఎన్ని సినిమాలు టికెట్లు తగ్గుతున్నాయి? తక్కువే. ఆడియన్స్ టీజర్ రిలీజ్ అయినప్పుడు డిసైడ్ చేస్తారు. అవును. పోస్టర్ వచ్చినప్పుడు ఇదేదో బాగుంది చూద్దాం అని, అంతే, ఇంక మ్యాటర్ అయిపోయింది. మీరు ప్రతి పోస్టర్లో మీరు చెప్పిన పాన్ ఇండియా ఆర్టిస్టులు అందరూ ఉంటారు.